ఈజీగా దొండకాయ డీప్ ఫ్రై. దొండకాయ ముక్కలు ఇట్లా చీరికలు కట్ చేసుకోవాలి, డీప్ ఫ్రైలో వేపాలి. చూడండి, దొండకాయ ముక్కలన్నీ ఇట్లా వేగిపోవాలి. వేగినవన్నీ సపరేట్ చేయాలి మాట. కాగిన నూనెలోనే 1 కప్పు నిండా పల్లీలు. ఈ పల్లీలు వేగుతున్నప్పుడే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కరివేపాకు వేసి ఇట్లా వేపాలి. ఈ వేపినవన్నీ ఈ బౌల్లో తీసుకుందాం. చూడండి, నూనె కూడా ఎక్కువ డీప్ ఫ్రై వాటికి పీలవదన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. అంటే నేను చెయ్యితోనే మిక్స్ చేసేస్తున్నా. చూడండి, నూనె అంతా సపరేట్ చేసుకోవాలి మనము. ఈ పోపులన్నీ వేగిపోయినాయి. బాగా నూనె అంతా కిందకి వెళ్ళాక అప్పుడు మనం ఆ దొండకాయ ఫ్రైలో ఇవి వేయడమే. ఒక్కసారి కాచిన నూనె ఇంకొకసారి యూజ్ చేయకూడదు. అది ఇమ్మీడియట్లీ చల్లగా అయ్యాక పడేస్తాను అన్నమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈజీగా దొండకాయ వేపుడు అయిపోయింది. చూడండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఇప్పుడు కలిపేయడమే. క్రిస్పీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ ఫ్రైలో ఇందాక నేను వేపుకున్న పల్లీలు వేస్తున్నాను. చూడండి, ఇది శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. వేపినవన్నీ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో వేస్తున్నాను అన్నమాట.